హాయ్ హలో వెల్కమ్ టు క్రేజీ ఆర్ట్స్. మనం ఈరోజు పప్పుచారు చేసుకుందాం చూడండి. ముందు మనం కుక్కర్ తీసుకొని పప్పు అలా పోసుకోవాలి. తర్వాత పప్పు కడగాలి, బాగా కడుక్కోవాలి. పప్పు 2 సార్లు 3 సార్లు బాగా కడగాలి. తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకొని తొడిమెలు తీసుకొని అందులో వేసుకోవాలి. ప్లేట్లో ఒక్కొక్కటి తొడిమెలు తీసుకుంటే అందులో వేసుకోవాలి. ప్లేట్ పచ్చిమిర్చి తొడిమెలు తీసుకొని 2-3 సార్లు కడగాలి. ఆ తర్వాత పప్పులు వాటర్ పోసుకోవాలి. పప్పుల ఆ పచ్చిమిర్చి 2 ముక్కలుగా చేసుకొని ఆ పప్పులు వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ముక్కలు చేసుకొని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5-6 విజిల్లు పెట్టుకోవాలి. పప్పు తాలింపులో కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కారం తినని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవాలి. కొంచెం వాటర్ అందాజుగానే పోసుకున్నాను నేను. మీరు కూడా కొంచెం పోసుకొని కొంచెం వల్ల చూసుకోండి వాటర్ ఎంత పోస్తున్నాను. కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం కలిపినా ఏం కాదు, ఉట్టిగా పెట్టినా ఏం కాదు, అది ఎట్లయినా అవుతుంది. ఉడికేటప్పటికి మూత పెట్టుకోవాలి. ఒక 5-6 విజిల్ పెట్టుకుంటే పప్పు అయిపోతుంది. ఒక 5-6 విజిల్, ఎక్కువ వద్దు. ఒక 5-6 విజిల్ హైలో పెట్టుకోవాలి. సొరకాయ తీసుకొని కట్ చేసుకోవాలి. అట్లనే వంకాయలు కూడా కట్ చేసుకోండి. సొరకాయలు వంకాయలు కట్ చేసుకోండి. ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత కడగాలి. సాంబార్కి ఎట్లా కట్ చేసుకుంటారో మీరు అలాగా కట్ చేసుకోవాలి. వంకాయ, సొరకాయ. నేను రైస్ కుక్కర్ గిన్నె తీసుకున్నా, చాలా పడుతుంది అందులో అనేసి. ఇప్పుడు ఆయిల్ పోసుకొని జీలకర్ర వేసి, ఎల్లిపాయలు వేసి, ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి వేయాలి. మాకు కరివేపాకు లేదండి దగ్గర, అందుకే అది తీసుకోలేదు. కొత్తిమీర కూడా వేసుకోవాలి కానీ అది కూడా లేదండి. ఇక పప్పుచారులో ఏదో ఇవి వేసేస్తున్నా. కొంచెం వేగాలి అవి. ఇప్పుడు బాగా వేగినాక అవి వేసుకోవాలి. సొరకాయలు వేసుకోవాలి, వంకాయలు వేసుకోవాలి. ఇప్పుడు వంకాయ సొరకాయ 2 వేసుకోవాలి. అవి కొంచెం మగ్గాలంటే 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. కలుపుకోవాలి. కలుపుకోవాలి బాగా.
కొంచెం మగ్గాలి బాగా. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి, కలపాలి బాగా. కలిపినాక కొంచెం చింతపండు పోసుకోవాలి. చింతపండు పిసికి పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు వేసుకుంటా. ఇప్పుడే కారం తక్కువ ఉన్న వాళ్ళు ఇప్పుడు వేసుకోవాలి. కారం తినాలనుకుంటే, కారం వద్దనుకుంటే వద్దు. చింతపండు రసంలో కొంచెం మొక్కలు ఉడికితే తింటుంటే మంచిగా ఉంటుంది. నాకు కొంచెం కారం తక్కువ ఉన్నది, నేను వేసుకున్నా. నేను కొంచెం కారం మంచిగానే తింటాం మేము. కలపాలి. పప్పు బాగా కొంచెం దించుకున్న తర్వాత మూత తీసి పప్పు గుద్దుతోనే రుబ్బాలి. కానీ నాకు గంటే పెద్దగా ఉంది లోతుగా, దాంతో రౌండ్ చేసుకుంటా. పప్పు గంటతోనే రుబ్బుకోండి. బాగా పప్పులో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం మళ్ళీ దాన్ని అటు ఇటు కలుపుకోండి. గంటతో కలిపి ఇలా పోసుకోవాలి. ఇది మసిలినప్పుడు పప్పు పోసుకోవాలి. పోసుకొని దానికి సరిపడా నీళ్ళు పోసుకోవాలి, సరిపడా ఉప్పు వేసుకోవాలి, కలుపుకోవాలి. కొంచెం మసిలినాక దించుకోవడమే. చాలా బాగా ఇంతుందండి, మస్తు టేస్ట్ కూడా ఉంటుంది పప్పు. నేను చాలాసేపు మసలు పెట్టిన, ఇక బంద్ చేస్తాను. సాంబార్ పొడి అది ఇది వేసుకోవద్దండి, అస్సలు బాగుండదు. ఇట్లనే అయితేనే బాగుంటుంది. ఇప్పుడు నేను తింటానా, మీరు చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. నేను వేసుకుంటున్నా. ముక్కలు ఇష్టం అండి నాకు బాగా. ఇది మునక్కాయ మటన్ అండి. అది మునక్కాయ మటన్ బొక్కల సోర్వ చారు పెట్టుకున్నాం మేము. ఇది చికెన్ పచ్చడి. అది కాకరకాయ ఫ్రై అండి. అది కూడా చాలా బాగుంది. కానీ నేను కొంచెం చారు పోసుకుంటా, కొంచెం అది తింటా. ఇప్పుడు మునక్కాయ మటన్ తిన్నా, ఇప్పుడు చికెన్ తింటున్నా, ఇప్పుడు చారు తింటా. చాలా బాగుంటుంది, నాకు ఇష్టం అండి అది. నేను ముక్కలన్నీ వేసుకుంటా. ఇప్పుడు చూడండి మీరు, చాలా ఇష్టం అండి ఇవి. ఏ మసాలాలు ఏది వేయొద్దండి ఇలా, చాలా బాగుంటుంది. ఇంతే ఇక టేస్ట్. ముక్కలు కూడా చాలా బాగా ఉడికినాయండి. నేను వంకాయ మస్తు తినేసినానండి. చాలా బాగున్నది, నాకు బాగా నచ్చింది. ఇలా చారుతోని చికెన్ మటన్ ములక్కాయ సూపర్ ఉందండి, చాలా బాగుంది. చాలా ఇష్టంగా తిన్నా. నేను ఎప్పుడు ఇంత తినలేదండి. మా పాప అయితే ఇంత తింటావా మమ్మీ అని అడిగింది నన్ను. నాకు చాలా నచ్చింది ఆ చారు, ఆ మునక్కాయ, ఇవన్నీ చాలా బాగున్నాయి. చికెన్ పచ్చడి ఇది మీరు కూడా చేసుకోండి, కామెంట్ చేయండి.